అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరిగ్గా 3 సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రివర్యులు అయ్యి చేసిన పని దాదాపు 1 సంవత్సరం. అంటే ఆ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది 40 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకుపోయారు. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవరైనా గౌతమ్ని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటారు. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు, మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని, మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారో ఈసారి దానికి ఇంకా 2 ఎత్తులు పనిచేస్తామని చెప్పి ఈ పరిపాలన ఎట్టుందని చాలామంది అడుగుతూ ఉంటారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నంబర్ 1లో ఉంది. అంటే అప్పు తీసుకున్న దాంట్లో నంబర్ 1లో ఉంది, ఇసుక దోపిడీలో నంబర్ 1లా ఉంది, మట్టి దోపిడీలో నంబర్ 1గా ఉంది. ఇచ్చిన మేనిఫెస్టో అస్సలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ 1లో. ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షి టీవీని కూడా రానికుండా ప్రయత్నం చేశారు. మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం ఆ జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మన నాయకుడు నిజంగా బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ, లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెడ్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీస్ మనిషిని కూడా పెట్టకుండా, ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది, ఎవరు ఇంకా అడగడానికి లేదు, మేము ఇచ్చేవిడిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారు అనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరినీ తెలియపరుస్తారు. సార్, ఇటీవల కాలం ఆత్మకూరు నియోజకవర్గానికి 5 మంత్రులతో శంకుస్థాపన చేశాము, మొత్తం అభివృద్ధి మేము చేసేస్తామని చెప్పేసి మంత్రి రామరెడ్డి గారు చెప్పడం జరిగింది. స్పందన అంటే ఏమి చేయకుండా చెప్పుకోవడానికి ఏమి లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేయలేదని చెప్తాను. ఇప్పుడు ఈ గత 9 నెలల్లో ఏం జరిగిందో మీరు చూడండి. ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో నంబర్ 1 ఇసుక దోపిడీ. మట్టి అంతా మొత్తం భూములన్నీ మాయమైపోతుంది, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. సొంతంగా 300 ఎకరాలు చేజల్లో కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకేం పని లేకుండా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు కానీ, భూ కబ్జాలు కానీ, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి పనులు తప్ప ఒక్క అభివృద్ధి పని ఇప్పటిదాకా చూపించలేకపోతున్నాం. ఈ 9 నెలల్లో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. గౌతమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లోనే దాదాపు 80 కోట్లు మా అన్ని పంచాయతీలు తీసుకొచ్చేసి సిమెంట్ రోడ్లు కానీ మిగతా చేయడానికి అవకాశం ఇచ్చారు. అదే కాకుండా ప్రతి స్కూలు, ప్రతి పంచాయతీలో మీరు చూసుకుంటే 350 కోట్లు పెట్టి స్కూలు కానీ, రైతు భరోసా కేంద్ర కానీ, లేకపోతే సచివాలయం కానీ ఇట్లాంటి ఎప్పుడు లేని బ్రిటిష్ కాలంలో ఫస్ట్ ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు, దాని తర్వాత
ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి సరిపడ వసతులన్నీ తయారు చేశారు. అవన్నీ ఏం చూసుకోకుండా 2 కోట్లు తీసుకొచ్చాం, మేము అభివృద్ధి చేసాం. వాళ్ళ సొంత జోబీలు నిండుతున్నాయి తప్ప ప్రజలకైతే ఏమి జరగట్లేదని చెప్పేసి మీ అందరు గమనించాం. రోడ్డు కూడా వింతలమయంగా ఉంది. ఆ రోడ్డును కూడా మేమే చక్కదిద్దాము, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అని చెప్తాం. ఏ రోడో చెప్తే కదా, ఏ రోడ్ చెప్తే అప్పుడు మేము సమాధానం చెప్తాం. నెల్లూరుపాలెం టు ఆత్మకూరు, నెల్లూరుపాలెం నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ రోడ్డు, నెల్లూరుపాలెం నుంచి బస్ స్టాండ్ రోడ్డు అది ఫస్ట్ ముందే చేసాం. అది 4 లేన్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ కూడా పెట్టాం. ఆ నెల్లూరులో బస్ స్టాండ్ కూడా కట్టింది మా ప్రభుత్వంలోనే. అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కానీ డిజిటల్ చేయడం కానీ దాదాపు 18 కోట్లు పెట్టి మొత్తం ప్రాంతానికి బయట నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు పీపీపీపీ అనేది అది ముందే చేశాం. ఆత్మకూరులో దాదాపు 18 కోట్లు తీసుకొచ్చేసి రకరకాలుగా బస్ స్టాండ్లు కానీ అక్కడ ఉండే టాయిలెట్లు కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఫ్రీగా నీ ఆపరేషన్ చేయడం కానీ ప్రజలకు ఏం కావాలనేది మనం ముందే ఆ ప్రయత్నంలో ముందున్నాం. అంటే ఇప్పుడు మనకి అధికారం లేదు కాబట్టి మన చేతిలో ఏం లేదు, కానీ మనం ఒక వ్యవస్థ అయితే కొత్తగా మొదలుపెట్టాం. మీకు అందరికీ తెలుసు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే వ్యవస్థ మొదలుపెట్టాం. దాంతో ఇక్కడే కాదు, ప్రభుత్వం కాదు, ప్రైవేట్ వాళ్ళతో కూడా నిధులు తీసుకొచ్చేసి ప్రజలకు ఏం అవసరం ఉందో చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైన్స్ కానీ, చిన్న రోడ్స్ కానీ, లైబ్రరీలు కానీ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఆ కార్యక్రమం ఇంకా ముందు తీసుకుపోవాలని చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అడ్డం రాకుండా ఉంటే చాలు. ఎన్నికలు కూడా అమల్లో ఉంది కావాలని చెప్పి అయితే దాదాపు 10 మంది కేసులు. అంతే కదా చెప్తున్నాను. ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే, ఎవరైనా కానీ వాళ్ళు చేసే చెడు పనుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాలుగా అందరి మీద. నాకు తెలిసి దాదాపు ఒక 30 సంవత్సరాల ముందర టీడీపీ నాయకులు ఒక చిన్న ఇత్తనం వేశారు. అది ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టు అయి కూర్చోవాలి. ఏందది? డబ్బు ప్రభావం. ఓటర్కి డబ్బు ప్రభావం అనేది టీడీపీ నాయకులు నేర్పించింది ఈ ప్రాంతానికి. అది ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు అయి కూర్చోవాలి. అదేవిధంగా ఈరోజు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే దాడులు అనేది ఎప్పుడో చిన్న చిన్న ఊళ్ళో జరిగేది ముందర. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసి రాష్ట్రం మొత్తం పోలీసులు వాడుకొని ఒక మాఫియాగా తయారయ్యి అందరి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.